తాతయ్య సమయం అయింది తాతయ్య. ఓం అగ్నయే స్వాహ. చేయండి చేయండి. ఓం సోమాయ. ఓం సోమాయ స్వాహ. ప్రజాపతి స్వాహ. ఓం ఇంద్రాయ స్వాహ. ఓం ఇంద్రాయ నమః. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతి సూర్య స్వాహ. ఓం సూర్యోర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహ. ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ. ఓం దేవేన సవిత్రా సజు వృషశేంద్రవత్యజుషాణః సూర్యో వేతు స్వాహ. తాతయ్య ఇప్పుడు సూర్యజ్యోతినా? ఓం సూర్యో జ్యోతిర్జ్యోతి సూర్య జ్యోతి సూర్య స్వాహ. స్వాహ. జ్యోతిర్వర్చ సూర్య స్వాహ. ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా సజు వృషశేంద్రవత్యజుషాణః సూర్యో వేతు స్వాహ. ఇప్పుడు ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహ. ఓం స్వాహ. ఇదమగ్నే ప్రాణాయ ఇదం నమః. ఓం భువర్వాయవే పానాయ స్వాహ. ఓం స్వాహ. ఇదం వాయవే పానాయ ఇదం నమః. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ. ఓం స్వాహ. ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదం నమః. ఓం భూర్భువః స్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహ. ఓం స్వాహ. ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదం నమః. ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరోహం స్వాహ. ఓం స్వాహ. ఓం యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయామద్య మేధాయాగ్నే మేధావినం కురు స్వాహ. ఓం స్వాహ. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ స్వాహ. ఓం స్వాహ. ఓం అగ్నేనయ సుపతారాయ అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యుయోద్యస్మజ్జుహురానమేనో భూయిష్టాం తే నమగుప్తిం విదేమ స్వాహ. ఓం స్వాహ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ. ఓం స్వాహ. ఇదం సవిత్రే ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః స్వాహ. ఓం స్వాహ. ఇదం రుద్రాయే ఇదం నమః. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నదాతమం స్వాహ. ఓం స్వాహ. ఇదం సవిత్ ఇదం అగ్నయే ఇదం నమః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ స్వాహ. ఓం స్వాహ. ఇదం రుద్రాయే ఇదం నమః. ఇదం రుద్రాయ ఇదం నమః. ధన్యవాదాలు తాతయ్య. శుభోదయం. పరమాత్మ ఆశీస్సులు ఆ దేవదేవుని కృపా కటాక్షలతో ఉదయకాలము బ్రాహ్మీ ముహూర్తంలో ప్రత్యేక ఆవుతులు ఇచ్చినాము. అమ్మ ఇప్పుడు మీకు ఈశ్వరాశుద్ధి ప్రార్థన ఉపాసన మంత్రాలలో రెండో మంత్రం ఉంటుంది. ఒకసారి చిన్న పుస్తకం, చిన్న పుస్తకం, పెద్ద పెద్ద పుస్తకం తీసుకోండి. చిన్నగా పెద్ద రెండింటిలో ఉంటుంది. రెండో మంత్రం చదవండి ఒకసారి.
ఓం స్వాహ. ఆ! ఇదమగ్నయే ఇదమగ్నయే ఇదం న మమ అని చెప్పాలి. ఆ! ఇప్పుడు ఆ మంత్రముతో 12 ఆవుతులియండి. అర్థమైందా? ఆ! 12 ఆవుతిచ్చిన తర్వాత మరి రెండో మంత్రం ఉంది. ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వముపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ అవిషా విధేమ స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ. ఒక 12 మంత్రాలు 12 మంత్రాలతో ఆవుతులు వేయాలి. అర్థమైందా? ఆ! అది. చేయండి ఇప్పుడు. పూర్తి చేసి చెప్తా సంగతి.
పరమేశ్వర ఆశీర్వాదము, ఆ భగవంతుని యొక్క ఆ కృపా కటాక్షాలు ఉంటే కానీ, మనం ప్రయత్నం చేస్తే కానీ అవి లభించదు. అర్థమైందా? చిన్న గణపతికే మనం ఇంత సంతోషపడుతున్నాము. రేపు పొద్దున పెద్ద గణపతి మన ఇంటికి వస్తుంది. ఎంత సంతోషపడి తెలుసా? అసలు తలుపు పట్టదు, తలుపు సరిపోదు ఆయన రావడానికి లోపలికి, కానీ వచ్చేస్తాడు. లోపలికి వచ్చేస్తాడు, ఖచ్చితంగా వచ్చి, అమ్మ బాగున్నారా, మీ ఆరోగ్యం ఎట్లా ఉంది, మీ కుటుంబం ఎట్లా ఉంది, చక్కగా పరమాత్మ మందలిస్తాడు ఈశ్వరుడు. అది ఆ స్థితి కావాలి. ఓం య ఆత్మదా బలదా, ఆత్మకు ఎటువంటి బలం ఇస్తాడు ఈశ్వరుడు. యస్య ఛాయామృతం, ఎప్పుడు నీడ మనం ఎట్లా వెంబడిస్తుందో అటువంటి అమృతమైనటువంటి ఆ ఛాయ మనలో లోపట బయట ఆవిర్భావమై ఉంటుంది. అంత శక్తివంతం. తస్మై ఆ పరమేశ్వరుడు కావాలి మాకు, ఆ దేవదేవుడు కావాలి, ఆ విఘ్నేశ్వరుడు కావాలి, ఆ విఘ్ననాయకుడు కావాలి. అది ఆ తపన కలగాలి. మనం పెట్టినటువంటి అన్ని కూడా కొంతకాలం కొంత సమయం తర్వాత అన్ని కూడా ఏమైపోతాయి. ఇవాళ చేసిన అన్ని కూడా ఏమైపోతాయి. ఇవాళ సాయంకాలం వరకు మీ పూజ ఇవాళ పూజ పూర్తయింది కదా, రేపు ఇలా సాయంకాలం చూసుకోండి, అట్లే ఉంచండి, ఏం చేయొద్దు. మీరు మళ్ళీ పూజ చేసుకు అట్లే ఉంచండి. రేపు ఎల్లుండి చూడండి, అక్కడ సుగంధం వస్తుందా దుర్గంధమా చెప్పండి. పువ్వులు పుష్పాలు ఏమేమి పెట్టారో, నీళ్లు ఏమేమి చేశారో అన్ని అట్లే ఉంచండి, ఏమాత్రం కదపద్దు. మీరు వారం తర్వాత 15 రోజుల తర్వాత అక్కడ సుగంధం వస్తుందా దుర్గంధం వస్తుందా చెప్పండి. సుగంధం వస్తుందా? ఎందుకు రావద్దుగా? మరి రావద్దు కదా. పరమాత్మ అజ్ఞానం ఏమంటాడంటే రావద్దు అంటాడు, జ్ఞాని వస్తుంది అంటుండు కదా, రావద్దు అంటుండు. ఎందుకు రావద్దు కదా? మనం చేసింది సత్యమే కదా, మంచిదే కదా. ఆ వినాయకుడిని వెతికి తెచ్చుకున్నాం కదా, కావాలని తెచ్చుకున్నాం కదా, అన్ని పూజ చేసినాం కదా, శ్రద్ధతో భక్తితో చేసినాం కదా, రావద్దు కదా. అదే అగ్నిహోత్రం మీరు అన్ని అక్కడ చేసిన తర్వాత అక్కడే అట్లే ఉంచండి. దుర్గంధం వస్తుందా సుగంధమా చెప్పండి. అగ్నిహోత్రం దగ్గర ఎట్లా ఉంది, మనం చేసినటువంటి పూజలో ఎట్లా ఉంది చూసుకోండి. మీరు 15 రోజులు కాదు, ఆ గదిలో మీరు నెల రోజులు అట్లే వెళ్ళిపోయి ఊరికి వచ్చిన తర్వాత కూడా దుర్గంధం ఉండదు. చీమలు చేరవు, దోమలు చేరవు. నెయ్యి పడితే వస్తాయి చీమలు, చీమలు మాత్రం వస్తాయి, అది నెయ్యి పడితే. మీరు గమనించండి. మీరు ఎక్కడికి వెళ్దామనుకుంటున్నారో అక్కడికి పరమాత్మ తీసుకెళ్ళండి. పరమేశ్వర ఆశీర్వాదములు, ఆ దేవదేవుని కృపా కటాక్షాభి సిద్ధిరస్తు. ఇప్పుడు మనము కార్యక్రమం ముందుకెళ్దాం. ఇప్పుడు అష్టాధ్యావతి మంత్రం చెప్తారా జీవన్ బాబు? ఎవరు చెప్తారు? ఫలితం వచ్చిందా? ఓం ఓం. జీవన్ బాబు ఎక్కడున్నావు? అగ్నిహోత్రం ఉందా? చేస్తున్నావా చేయట్లేదా? ఓం. చలో అమ్మా, మనము అష్టాధ్యావతి మంత్రాలతో నిన్న 2 మంత్రాలు 3వ మంత్రం తీసుకొని చేద్దాం. శుభోదయం గురుగారు. శుభోదయం తాతయ్య. శుభోదయం తల్లి. అష్టాధ్యావతి మంత్రాలు 2వ మంత్రం పూర్తి చేసుకు 3వ మంత్రం చెప్పండి. చెప్పే అవకాశం. శ్రీ గురుభ్యో నమః. అష్టాధ్యావతి. ఓం ఇమం మే వరుణస్రుధీ హవమద్యా చ మృగయా వాం మనస్యురాచకే స్వాహా. ఓం స్వాహా. ఇదం వరుణాయ ఇదం నమః. ఓం గురుభ్యో నమః. ఓం సత్వామ్యామి బ్రహ్మణా వందమానస్తతే యజమానో హవిర్భిః
अहेलमानो वरुणेन बोध्यः प्रशंसः मान आयुः प्रमोषि स्वा ఓం స్వాహా. इदं वर्णाय इदं न मम మీరు ఇప్పుడు ఇప్పుడు అనుకూలం సమయం అనుకూలం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే పుస్తకంలో వాళ్ళ మంత్రం చెప్పేది చూడండి, మీరు గుర్తుంచుకుంటారు. అట్లా కదా ఉద్దేశం. ఇప్పుడు 3వ మంత్రము 4వ మంత్రం పూర్తయింది. మీకు అనుకూలం ఉంటే 5వ మంత్రం చెప్పండి. అష్టాధ్యావతి మంత్రములు 5వ మంత్రం. ఓం స్వాహా. ఇప్పుడు అక్కడ అమ్మగారు ప్రధాన మంత్రాలు 4 ఉంటాయి, అష్టాధ్యావతి మంత్రాలు 8 ఉంటాయి. అర్థమైందా? అక్కడ చూడండి, అక్కడ మీకు అర్థమవుతుంది. అష్టాధ్యావతి, అష్ట అంటే 8, ఆజ్యం అంటే ఏమిటి? ఆజ్యం అంటే ఆజ్యం అంటే నెయ్యి. అంటే అక్కడ పరమాత్మ అక్కడ పరమాత్మ ఏం చెప్తుండు? ఆ మంత్రాలను నెయ్యితోని మాత్రమే వేయండి. హోమ ద్రవ్యము రకరకాలుగా మనకి ఇష్టం వచ్చినట్టుగా వేయకూడదు అంటుండు. ఇక మనిషి వేయడము పరమాత్మకు సంబంధం లేదు, తన ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి ఆ ప్రధాన మంత్రాలకు, ఈ అష్టాధ్యావతి మంత్రాలకు మీరు ఎన్నైనా వేయండి, నెయ్యితో మాత్రమే వేయాలి. భార్యాభర్తలు కూర్చుంటే ఇద్దరు కలిసి ఒకటే ఆవుతి వేస్తారు. ఒక వీలు పడినప్పుడు అవి వేయాలనుకున్నప్పుడు భర్త కూర్చుంటే 2 ఆవుతులు వేస్తాడు. ఒకటి భార్యది, ఒకటి తనది. భార్య కూర్చున్నప్పుడు అంతే, భర్తది తనది. ఎందుకంటే ధర్మ కార్యాలు అన్నిట్లో కూడా ఇద్దరు దంపతులు చేస్తారు, ఒక్కరు చేసేది లేదు. అట్లా చలో ఇప్పుడు ముందుకెళ్దాము. ఓం శాంతాని పూర్వ రూపాని శాంతం అస్కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు స్వాహా. ఇదం మంత్రోక్తాయ ఇదం న మమ. ఇప్పుడు మీకు అక్కడ కొంతమందికి సమితలు ఉంటాయి, కొంతమందికి పిడికలు ఉంటాయి, కొంత సామాగ్రి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే, మీరు నెయ్యి కలిపి వేసినప్పుడు, ఆవుతి వేసినప్పుడు నెయ్యి సామాగ్రి కలిపి వస్తుంది కాబట్టి ఒక్క ఆవు సరిపోతుంది. అదే పిడిక అనుకోండి, నెయ్యిలో ముంచి కొద్దిగా నెయ్యిలో ముంచి సగం ముంచేసి నెయ్యితో వేసేస్తే నెయ్యి హోమ ద్రవ్యము సంపూర్ణమవుతుంది. సమిద వేసిన అనుకోండి, నెయ్యిలో ముంచి వేయండి, అప్పుడు 2 కలిసిపోతున్నాయి. 2 ఒకేసారి ఒకే ఆవుతి సంపూర్ణమవుతుంది. ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు భగవంతుడు అనేక రకాలుగా అనేక సూచనలు సలహాలు పరమాత్మ ఇస్తాడు. భగవంతుని గురించి మనం ఎక్కువ ఆలోచించాలి. భగవంతుడు చెప్పిందే వెళ్ళాలి ఎక్కువ. మనుషులు చెప్పింది వినాలి, చెప్పింది విని విచారించాలి. ఎంబడే వినంగానే చేయొద్దు, కంటే విచారించి చేయాలి. అందుకోసం కాబట్టి ఏమంటాడు, వినదగునెవరు చెప్పిన వినంతనే వేగపడక, వినదగునెవరు చెప్పిన వినంతనే వేగపడక వివరింపదగును. ఆ విధంగా విశ్వదాభిరామ వినురవేమా అంటుండు. వినురా 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 అంటుండు. ఎన్ని సంవత్సరాలైందో ఆ వేమన పద్యాలు. ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు గణపతి మంత్రం ఇవాళ 5వది. మొదటి మంత్రం ఓం చెప్తారా? ఓం నానా. ఓం గణపతి గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః శృణ్వన్నోతిభిః స్వాహా. ఇదం బ్రహ్మణస్పతయే ఇదం నమః. ఇప్పుడు లక్ష్మి సూక్తంలో 5వ మంత్రం ఎవరికి అనుకుంటామని వాళ్ళు చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రభాసాజ్వలంతి త్రయం లోకే దేవజుష్టాముధా
శరణమహం ప్రపద్యే లక్ష్మి లక్ష్మి మే శరణం అహం ప్రపద్యే లక్ష్మి నశ్యతాం త్వాం ప్రణోమి స్వాహా. ఓం స్వాహా. ఇదం లక్ష్మీ ఇదం నమః. ఓం శ్రీ చతే లక్ష్మీ చ పత్న్యో రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమశ్వినౌ వ్యాత్తం మహిషానం సర్వలోకం మహిషానం స్వాహా. ఇదం లక్ష్మీయే ఇదం నమః. ఇదం లక్ష్మీ ఇదం నమః. ఓం శాంతాని పూర్వరూపాని శాంతం నో అస్తు కృతం శాంతం భూతం చ పర్యం చ సర్వమేవ సమస్తు నః స్వాహా. ఓం స్వాహా. ఇదం మంత్రోక్తాయ ఇదం నమః. ఇదం మంత్రోక్తాయ ఇదం నమః. నమస్తే గురుగారు. పరమాత్మ ఆశీర్వాదం తల్లి, పరమాత్మ ఆశీర్వాదం. ఆలస్యమైంది గురుగారు. ఏం పర్లేదు. ఇగో కాలము ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా అంటారు కదా. అవును గురుగారు. కాలము ఎప్పుడు ఒకేలాగా ఉండదు అంటారు కదా. ఏమిటి అర్థం ఏమిటి అక్కడ అంటే, ఈ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ చలికాలం వస్తుంది, చలికాలం కదా, మళ్ళీ వెనకాలం తర్వాత మళ్ళీ వర్షాకాలం, అట్లా మారుతూ ఉంటుంది ప్రకృతిలో. మరి ఈ శరీరం కూడా ప్రకృతే కదా, మనసు కూడా ప్రకృతే కదా, కాబట్టి బుద్ధి కూడా ప్రకృతే. కాబట్టి ప్రకృతి ఉంది కాబట్టి ప్రకృతిలో మనం ఉన్నాం కాబట్టి జరుగుతుంటాయి. ఎంత వారికైనా సరే రామచంద్రమూర్తికే జరిగింది, మనం ఎంత కృష్ణ భగవానుడికే కలిగింది, మనం ఎంత అనుకోవాలి. అంటే ఏమిటి అంటే కిందికి వెళ్ళిపోవడం కాదు, అంతబట్టి మహానుభావులకే పొరపాటు జరిగింది, తప్ప ఇబ్బంది కలిగింది, నేను ఎంత వాడిని అనే భావన. అంటే నాలో అహంకారం తగ్గడం కోసం ఇది తీసుకోవడం. సరే, ఇప్పుడు ఈశ్వరాశుతి మంత్రాలలో 5వ మంత్రము స్వస్తి వాచనం 5, శాంతి ప్రకరణం 5. చెప్తాను గురుగారు. ఎవరికి అనుకున్న వాళ్ళు చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం యేన ద్యౌరుగ్రా పృథివీ చ దృఢా ఏన స్వస్తభితం యేన నాకః యో అంతరిక్షే రజసో విమానః కస్మై దేవాయ హవిషా విధేమ స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. ఓం గురుభ్యో నమః. ఓం విశ్వే దేవానో అద్య స్వస్థయే వైశ్వనరో వసురగ్నిః స్వస్థయే దేవా అవస్తు భువః స్వస్థయే స్వస్తి నో రుద్రః పాత్వం మహసః స్వాహా. ఓం స్వాహా. ఇదం నమః. శాంతి ప్రకరణం చెప్తాను 5. గురుగారు చెప్తాను గురుగారు. ఓం శం నో ధ్యావా పృథివీ పూర్వహుతౌ చమంతరిక్షం దృశయేనో అస్తు శం నవోషధీర్వనినో భవంతు శం నో రజస్పతిరస్తు జిష్ణుః స్వాహా. రాజసస్పతి అనండి. రజసస్పతి రజసస్పతిరస్తు విష్ణుః స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నేయన గురుగారు. ఇదం అగ్నే అంతే. ఇదం అగ్నయే ఇదం నమః. ఓం శాంతాని పూర్వరూపాని శాంతం నో అస్తు కృతం శాంతం భూతం చ పర్యం చ
सर्वमेवस्यमस्तु नः स्वाहा ఓం స్వాహ इदं मंत्रोक्ताय इदं ఇప్పుడు वसन्तः ఓం వసంతః ఇన్నురంత్యో గ్రీష్మః ఇన్నురంత్యః వర్షానను శరదో ఏమంతః శిశిరః ఇన్నురంత్యః స్వాహ ఓం స్వాహా ఇదం అగ్నయే ఇదం నమః అగ్నయే ఇదం నమః ఇదం నమః చతుర్వేద ప్రారంభ మంత్రాః చెప్పండి తల్లి. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృద్విజం హోతారం ప్రతిష్టాతమః స్వాహా ఓం స్వాహ ఇదం అగ్నయే ఇదం నమః ఓం ఇషేతోర్జేత్వా వాయవస్తదేవో వః సవితా ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నాయ యుద్ధాయ భాగం ప్రజాపతిరనమివ యక్ష్మా మావస్తేన ఈశకా ఆకశంశో ధ్రువ అస్మిన్ గోపతౌ స్యాతపత్విర్యజమానస్య పశో పాహి స్వాహా. ఓం స్వాహ ఇదం సవిత్రే ఇదం నమః अग्न आयाहि मीतये कृणानो अव्यदातये निहोता स्वस्ति बरिषि स्वाहा ఓం స్వాహ इदमग्ने इदं नमः చివరి మంత్రం చెప్పాలి ఇంకోటి చెప్పాలమ్మా ఏ త్రిశబ్దాలు ఓం ఏ త్రిశప్తః పర్యంతి విశ్వారూపాణి బిభ్రతః వాచస్పతిర్బలా తేషాం తన్వో అధ్య దదాతు మే స్వాహా ఓం స్వాహ ఇదం వాచస్పతయే ఇదం నమః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనం మృత్యుమృతమతు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాదితో ముఖ్యమృతం స్వాహా ఓం స్వాహ ఇదం రుద్రాయే ఇదం నమః ఓ విశ్వాని చెప్తావమ్మా ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నమాసువ స్వాహా ఓం స్వాహ ఇదం అగ్నయే ఇదం నమః ఓం వేదాహమేతం ఓం తమ్ముగా చెప్తాను ఓం సుశీలమ్మగా చెప్పచ్చు ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా మృత్యుమేతి నాన్యః పథః విద్యతే అయనాయ స్వాహా ఓం స్వాహా ఇదం నమః ఏతావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం సంతోష్ గారు సిద్ధనం స్వాహా ఓం స్వాహ ఇదం ఆత్మయే ఇదం నమః ఓం కుర్వన్
మాని జీవితం ఏమం త్వయేవాంతేజోవత్తి న కర్మ లిప్యతే నరే. ఓం స్వాహా. గాయత్రి మంత్రం చెప్తావమ్మా. ఓం భూర్భువస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదం సవిత్రే ఇదం నమః. గురుగారు అత పుత్రకామేష్టి మంత్రాః. ఓం విష్ణుర్యోనిం కల్పయతో త్వష్ట రూపాని వింశతు ఆసిచ్ఛత్ ప్రజాపతిర్ధాతా గర్భం దదాతు తే స్వాహా. ఓం స్వాహా. ఇదం యోనిః గర్భః పృథివ్యాదే ఇదం నమః. ఓం తాతః శ్రేష్ఠేన రూపేణాస్య నార్యాగరిణ్యోః పూమాం సంపుత్రమాదేశి దశమే మాసి సూతవే స్వాహా. ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం నమః. ఓం త్వష్టః శ్రేష్ఠేన రూపేణాస్య నార్యాగరిణ్యోః పూమాం సంపుత్రమాదేశి దశమే మాసి సూతవే స్వాహా. ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం నమః. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఓం సవితః శ్రేష్ఠేన రూపేణాస్య నార్యాగరిణ్యోః పూమాం సంపుత్రమాదేశి దశమే మాసి సూతవే స్వాహా. ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం నమః. ఓం ప్రజాపతే శ్రేష్ఠేన రూపేణాస్య నార్యాగరిణ్యోః పూమాం సంపుత్రమాదేశి దశమే మాసి సూతవే స్వాహా. ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం నమః. ఇప్పుడు అన్ని సంపూర్ణమైన ఈ రోజు 182వ శీఘ్ర సంతాన సాఫల్య సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధి మంత్ర ఆహుతి. ఓం అపామీవామపా విశ్వమనాహుతిమపారాతిం దుర్విదత్రమగాయతః ఆరే దేవాద్వేషో అస్మత్ యోతు నోరుణః శర్మ యచ్చత స్వస్తయే స్వాహా. ఇదం అగ్నే ఇదం నమః. శీఘ్రమే సంతాన సాఫల్య సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే. ఓం ఓం స్వస్తి ఇంద్రో వృద్ధస్రవాః స్వస్తి నో పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారిక్షు అరిష్టనేః స్వస్తి నో బృహస్పతి దదాతు స్వాహా. ఇదం అగ్నే ఇదం నమః. శీఘ్రమే సంతాన సాఫల్య సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే. ఓం సనో బంధుర్జనితా సవిధాత దామాని వేద భువనాని విశ్వా యత్ర దేవామృతమానశానా స్తుతీయే దామాన్ అగ్నిర్యంతా స్వాహా. ఇదం అగ్నే ఇదం నమః. శీఘ్రమే సంతాన సాఫల్య సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు మీరు అమ్మగారితో దుబాసలతమ్మ గారు, శశులమ్మ గారు, మన శారదమ్మ గారు వారికి ఇప్పుడు స్తుతామయ మంత్రము నెయ్యితో వేస్తారు, పాయసంతో వేస్తారు.
వసో పవిత్రమతి మంత్రము, తర్వాత యదస్య కర్మణ, గాయత్రి మంత్రాలు 3 సర్వం వైపును పూర్తి చేయండి వారిది. సుతమయ చెప్పాలా గురుగారు? ముందు సుతామే ప్రారంభించండి వాళ్ళతో. గురుగారు ఒక్క నిమిషం చెప్తాం. జై గురుదేవ్, ధన్యవాదాలు. ఓం సుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమానిం ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం స్వాహా. ఇదం గాయత్రియే ఇదం నమః. హుషారమ్మా. ఓం వసోః పవిత్రమసి శతధారం వసోః పవిత్రమసి సహస్రధారం దేవస్వా సవితా పునాతు వసో పవిత్రేణ శతధారేణ సుత్వా కామతుభ్యః స్వాహా. ఇదం సవిత్రి ఇదం నమః. గురువు గారు 4 ఆహుతులు మంత్రాలు. వాళ్ళ వేసేయండి మీరు. ఓం స్వాహ చెప్పండి అమ్మా. అని చెప్తావు. ఓం యదస్య కర్మణోత్యరిరిచం యద్వా న్యూనమిహాకరం అగ్నిష్టస్పృష్టకృద్విద్యాత్ సర్వం స్విష్టం సుహృతం కరోతు మే అగ్నయే స్విష్టకృతే సుహృతహుతే సర్వప్రాయచిత్తాహుతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్నః కామాన్ సమర్థయ స్వాహా. ఇదమగ్నయే స్విష్టకృతే ఇదం మమ. దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదం న మమ. స్వాహా స్వాహా. ఓం బలమసి ఓం మన్నిరసి మన్ని ఓం సాహు సర్వేమ. సర్వే భవంతు. సర్వే భవంతు.
శుభోదయం నాన్న, అందరికి శుభోదయం. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। लोकोऽयं शुभरहितः परिपालयन्तः न्यायेन मार्गेण महीपहेषां गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सर्वमङ्गलानि भवन्तु, लोकाः समस्ताः सर्वमङ्गलानि भवन्तु, लोकाः समस्ताः सन्मङ्गलानि भवन्तु। कूडानड्बाणाशुभसप्तिः पुरन्दर्योषा जिष्णुरथेष्टा तदेयो युवास्य युतमानस्य वीरोज निकामेन वचनो वचन्ति। అమ్మ నేను చెప్తాను. ఓం శాంతి, ఓం అంతరిక్షం శాంతి, ఓం పృథివీ శాంతి, ఓం ఆపః శాంతి, ఓం ఓషధయ శాంతి, ఓం వనస్పతయ శాంతి, ఓం విశ్వే దేవా శాంతి, ఓం బ్రహ్మ శాంతి, ఓం సర్వం శాంతి, ఓం శాంతిరేవ శాంతి, ఓం సామా శాంతిరేతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ.